అబ్బా! ఎట్టకేలకు నా చిట్టి తల్లి చాలా రోజుల తర్వాత ఫ్రాక్ ఏసుకునింది. సరేలే ఫ్రాక్ ఏసుకుంది గదా! 2 పిలకలు వేద్దాంలే అనుకున్నా. దీనికి జుట్టేయడం అంటే అసలు మామూలు విషయం గాదండి బాబు. అస్సలు కోఆపరేట్ చేయదు. ఇంకా ఫ్రాక్ ఏసుకోవడమే ఎప్పుడో ఒకసారి ఏసుకుంటది. ఆ వేసుకోవడం గూడా గోల గోల అనమాట. ఎప్పుడు టీ షర్ట్స్, ప్యాంట్లే గావాలంటది. ఫైనల్‌గా ఏదో ఒకటి జెప్పైతే వాళ్ళ నాన్న ఈరోజు ఫ్రాక్ ఏసి పడుకోబెట్టేసాడనమాట. లేసిన తర్వాత 2 పిలకలు వేద్దాంలే అని జెప్పైతే స్టార్ట్ చేశాను. నాకు హెయిర్ స్టైల్స్ ఎయడం అంటే చాలా ఇష్టం. అందులో చిన్న పిల్లలు రెడీ జేయాలంటే ఇంకా ఇష్టము. నా చిట్టి తల్లికి కర్లీ హెయిర్ స్టైల్స్ వేస్తే చాలా బాగుంటుంది. అయినా అస్సలు వేయించుకోదు, బాగా సతాయిస్తుంది. ఫైనల్గా ఏదో ఒకటి చెప్పి ఇంకైతే మాత్రం ఏదో ఒక స్టైల్ అట్లా వేసేద్దాంలే అని చెప్పి అయితే హెయిర్ స్టైల్ స్టార్ట్ చేశాను. ఎక్కడ కోఆపరేట్ చేస్తా చెప్పండి. ఒక 50 చుట్లు అయితే వేయించింది అది నన్ను. ఫైనల్గా ఏదో ఒకటి చెప్పి అయితే మాత్రం 2 పిలకలు అయితే వేసేసాను. ఎంత క్యూట్గా ఉంటుందో ఈ పిల్ల జడ వేసుకుంటే, అస్సలు వేసుకోదే. ఇంక ఈ ఫ్రాక్ అయితే నేను మింత్రాలో తీసుకున్నాను. తీసుకొని కూడా చాలా రోజులు అయింది. బాబు బర్త్డేకి తీసుకున్నా. ఫైనల్గా 2 పిలకలు వేసుకొని చిట్టి తల్లి ఎంత క్యూట్గా ఉంది కదా. ఏదో మిస్ అయింది అనుకున్నా, బొట్టు పెట్టేశాను. ఎంత బాగుందో చూస్తున్నారు కదా. హాయ్ చెప్తుంది మీ అందరికీ. అప్పుడే సిగ్గొచ్చేసింది అబ్బా నా కూతురికి. నా కూతురు కోసం సబ్స్క్రైబ్.